జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డాక్టర్, పాపకి డాక్టర్ తను తిన్న ఐస్ క్రీమ్ పాయిజన్ అయినట్టుంది. బ్లడ్ శాంపిల్ తీసుకున్నాం. రిపోర్ట్ వచ్చేదాకా ఏ విషయం చెప్పలేం. వెయిట్ చేయండి. ఎందుకని మనకి ఇలా జరుగుతుంది? రోజు తినే ఐస్ క్రీమ్ పాయిజన్ అవ్వడం ఏంటి? ఇది కూడా ఆ ఎమ్మెల్యే కుట్ర అయి ఉంటుందా? నో, కీర్తి కూడా ఐస్ క్రీమ్ తినింది కదా వసు గారు, తనకేం కాలేదు కదా. ఇందులో ఆ ఎమ్మెల్యే హ్యాండ్ ఉండకపోవచ్చు. పైగా తన కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు. అనుకేం కాదు కదండి. ఏం కాదు వసు గారు, మీరు ధైర్యంగా ఉండండి. మొన్న కీర్తికి పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పుడేమో అనుకి ఇలా అయింది. ఇది ఆ ఎమ్మెల్యే ప్లానో లేక యాక్సిడెంటల్ గా జరిగిందో ఏం అర్థం కావటం లేదు. ఇది యాక్సిడెంట్ అయితే ఓకే, ఒకవేళ ఆ ఎమ్మెల్యే ప్లాన్ అయితే మాత్రం వాడిని ఊరికే వదిలిపెట్టను. నమస్కారం సార్. కారులోనే ఉన్నారేంటి? లోపలికి రండి సార్. నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ ఇందాక అను అనే పాప అడ్మిట్ అయింది కదా. అవును సార్, ఐస్ క్రీమ్ తినిందంట, పాయిజన్ అయింది. ఆ పాప పరిస్థితి ఏంటి? బ్లడ్ శాంపిల్ ల్యాబ్కు పంపించాం. రిపోర్ట్స్ వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మీరే ట్రీట్మెంట్ చేస్తారా? అవును సార్, ఐఎమ్ చీఫ్ డాక్టర్, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ కూడా. మీరు మరొక పని చేయాలి. రిపోర్ట్స్ రాగానే పాప పరిస్థితి సీరియస్గా ఉందని, ఈ సిటీలో ట్రీట్మెంట్ లేదని బెంగళూరుకు తీసుకెళ్లమని పాప పేరెంట్స్కి చెప్పాలి. వాట్? మా హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీసు, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సార్. ఎలాంటి డిసీజ్ అయినా సరే క్యూర్ చేస్తాం. అలాంటి మేము వేరే హాస్పిటల్, మేము వేరే సిటీకి రిఫర్ చేయాలా? నెవర్. పిఏ సార్, ఆ మధ్య ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్ డెడ్ అయ్యాడు కదా. అవును సార్, డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆ పేషెంట్ చనిపోయాడని కేసు కూడా ఫైల్ అయింది. ఆ కేసు చూస్తుంది మన ఏసీపీనే. ఆ కేసుతో పాటు ఈ హాస్పిటల్ మీద ఎలాంటి కేసులు పెట్టొచ్చు? చనిపోయిన డెడ్ బాడీస్కి ట్రీట్మెంట్ చేస్తూ లక్షల లక్షల ఫీజు వసూలు చేస్తున్నారని, ఆర్గన్స్ కూడా అమ్ముకుంటున్నారని, ఎక్స్పెరిమెంట్స్ అయిపోయిన మెడిసిన్స్ ఇస్తున్నారని, ఇంకా మెడిసిన్స్తో క్యూర్ అయ్యేదానికి లేజర్ ఆపరేషన్స్ చేస్తున్నారని. ఈ కేసులన్నీ పెడితే హాస్పిటల్ మూతపడుతుంది కదా పాపం. ఏంటమ్మా ఇలా జరుగుతోంది? పొద్దున్న కీర్తికి అలా అయింది, ఇప్పుడేమో అనూకి ఇలా. ఆ దేవుడికి మనసు లేదు. అనుకేం కాదు నాన్న, మీరు బాధపడకండి. మిమ్మల్ని ఓదార్చాలని వచ్చానమ్మా. నన్ను ఓదారుస్తున్నావా? నాకు సహాయం చేస్తూ మీరు కష్టాల పాలవుతున్నారు. మీరు మేము వేరే మావయ్య. మనమంతా ఒకే కుటుంబం కాదా? ఒకటే కుటుంబం అమ్మా, కానీ నా ఇద్దరు కొడుకులు ఈ కుటుంబాన్ని ముక్కలు చేసేశారు. వాళ్ల కోసం మీరు కష్టాలు పడుతున్నారు. వాళ్ల వల్లే ఆ ఎమ్మెల్యే మీ మీద పగబట్టాడు. కాదు నాన్న, నా వల్లే ఆ ఎమ్మెల్యే మన ఫ్యామిలీ మీద పగ పెంచుకున్నాడు. అతి త్వరలో వాడిని జైలుకి పంపిస్తాను. సార్, మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. సరే. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చే సార్. ఐఎమ్ సారీ, పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది.
పాప తిన్న ఐస్ క్రీంలో ప్రమాదకరమైన పాయిజన్ కలిసింది. ఆ పాయిజన్ బ్లడ్ ద్వారా మెదడుకి చేరుకుంది. వెంటనే తనకి మేజర్ సర్జరీ చేయాలి, లేదంటే బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? ఖర్చు గురించి కాదు, పాపని కాపాడే ఎక్విప్మెంట్ మా హాస్పిటల్లో లేదు. నాకు తెలిసి ట్విన్ సిటీస్లో ఏ హాస్పిటల్లోనూ లేదు. మీ పాపని బెంగళూరు తీసుకువెళ్ళడం బెటర్. బెంగళూరుకా? ఎస్ మేడం, లేట్ చేయకండి, వెంటనే బయలుదేరండి. ఇప్పుడే బెంగళూరు తీసుకెళ్తాం. నువ్వు సిటీ దాటకూడదు అభి. సిటీ దాటెళ్తే నీ బెయిల్ రద్దవుతుంది కదా. అవునండి. ఎప్పుడు మీ బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? పోలీసులతో అరెస్ట్ చేద్దామని ఆ ఎమ్మెల్యే వెయిట్ చేస్తున్నాడు. ఇదే అసలు సంగతి. అందుకని నాతో ఎమ్మెల్యే ఎలా చెప్పమన్నాడు. పాపం, పాప తిన్న ఐస్ క్రీంలో మత్తు పదార్థం లాంటిదే కలిసింది. 1 అవర్లో పాపకు స్పృహ వచ్చేస్తుంది. తనకేం కాదు, కానీ తన పాప కోసం రిస్క్లో పడబోతున్నాడు. పాపం. మనం వెంటనే బెంగళూరు వెళ్దాం వసు గారు. ఇంకొక దారి ఆలోచించండి. ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు వసు గారు. అనుని కాపాడుకోవాలి. క్యాబ్ బుక్ చేస్తున్నాను, బెంగళూరు వెళ్దాం. వసు, నేను అనుని బెంగళూరు తీసుకెళ్తాం అభి. అవునండి, మావయ్య నేను వెళ్తాం. మేం చూసుకుంటాము, మీరిక్కడే ఉండండి. ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేస్తే భయపడి ఆగిపోలేను వసు గారు. నాకేం జరిగినా సరే అనుని కాపాడుకోవాలి. చెప్పేది వినభి. నువ్వు అరెస్ట్ అయితే అంతా మొదటికి వస్తుంది. ఇది నువ్వు వెనకడుగు వేయడం కాదు, ముందు చూపుతో ఆలోచించు. సారీ నాన్న, అనుని కాపాడుకోవడమే నాకు ముఖ్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.